సాధారణంగా మనము గమనిస్తూ ఉంటాము. వ్యవసాయ క్షేత్రాల లోపల పలు పంటల ప్రదర్శనశాలలు అనేటువంటివి ఏర్పాటు చేయటం జరుగుతా ఉంటుంది. దీన్నే మనము క్రాప్ కెఫ్టేరియా అంటూ ఉంటాం. ఈ క్రాప్ కెఫ్టేరియా యొక్క లాభాలు ఎలా ఉంటాయి అని మనము చూసుకున్నట్లయితే 3 రకాలుగా ఉంటాయి. ఒకటి విద్యాపరంగా, రెండోది ప్రయోగాత్మకంగా, మూడవది ఆచరణాత్మకంగా లేదా ఏదైనా ఒక పద్ధతులను మనము అమలుపరచాలనే దిశకు మూల స్తంభాలుగా వీటిని తీసుకోవచ్చు. అసలు పలు పంటల ప్రదర్శనశాల అంటే ఏంటి? సాధారణంగా ఒక శీతోష్ణ మండలంలో లేదా ఒక శీతోష్ణ పరిస్థితులు ఉన్న ప్రాంతంలో అక్కడ పండగలిగినటువంటి అన్ని రకాల పంటలను వాటిని వివిధ రకాలుగా లేదా వర్గాలుగా విభజించి అంటే ధాన్యాలు, చిరుధాన్యాలు, అపరాలు, నూనె గింజలు, నార పంటలు, సువాసన పంటలు, గడ్డి పంటలు ఇలా అనేక రకాల వర్గాలుగా విభజించుకుంటూ వాటన్నింటినీ ఒకే చోట ఆ ప్రత్యేక శీతోష్ణ స్థితి మండలము లేదా ఆ క్షేత్రంలో వాటిని ప్రదర్శనాత్మకంగా ఉంచటం జరుగుతుంది. దీన్ని పలు పంటల ప్రదర్శనశాల అని వ్యవహరిస్తాము. దీనివల్ల కలిగే లాభాల్లో మొట్టమొదటిది విద్యాపరంగా. మనం చూస్తూ ఉంటాము ఏ కళాశాల క్షేత్రమైనా లేదా వ్యవసాయ క్షేత్రమైనా పలు పంటల ప్రదర్శనశాలను సందర్శించేటటువంటి ముఖ్యంగా విద్యార్థులు ఆయా శీతోష్ణ మండలాల్లో ఏ పంటలు సాగులోకి వస్తున్నాయి, ఆ సాగులోకి వచ్చే పంటలు వాటి యొక్క రకాలు ఏ విధంగా తమ యొక్క ఉత్పాదకతలను నాణ్యతలను ప్రదర్శిస్తాయి అనేది ప్రత్యేకంగా గమనించి క్షేత్రంలో నేర్చుకోవటానికి వీలవుతుంది. రెండవది ఎప్పుడైతే ఇలాంటి ప్రదర్శనశాలను మనము ఏర్పాటు చేస్తామో అక్కడ ఆ ప్రాంతంలో పనిచేస్తున్నటువంటి పరిశోధకులు, రీసెర్చర్స్, సైంటిస్టులు అనేవాళ్ళు ఈ పంటలను గమనించి ఏ పంట ఏ విధంగా నీటిని తట్టుకోవడానికి అంటే ఎద్దడిని తట్టుకోవటం లేదా చీడపీడలను తట్టుకోవటంలో ఏ విధంగా తమ యొక్క పటుత్వాన్ని ప్రదర్శిస్తుందో గమనించి దానికి సంబంధించిన లోపాలను లేదా దానికి సంబంధించిన ప్రత్యేక అంశాలను గమనించి వాటిని తమ భవిష్యత్తు పరిశోధన అంశాల్లో వాటిని చేకూర్చి దాన్ని మరింతగా అభివృద్ధి చేస్తూ అధిక దిగుబడి నాణ్యతలు వచ్చే విధంగా ఈ పరిశోధనలు చేయడానికి వీలవుతుందన్నమాట. ఇది రెండవది. ఇక మూడోది మనం గమనించినట్లయితే ఈ పలు పంటల ప్రదర్శనశాల అన్నటువంటిది ఆ క్షేత్రాలను సందర్శించే రైతు సోదరులు ఎవరైతే ఉంటారో వారు సాధారణంగా చూస్తూ ఉంటాము రైతు సోదరులు ఎక్కువగా ఒకే రకమైన పంటను సాగు చేయటం అన్నటువంటిది అలవాటుగా ఉంటుంది. లేదా వ్యాపార ధోరణిలో ఆలోచిస్తూ నేల ఆరోగ్యము, తర్వాత అక్కడ ఉన్నటువంటి సస్యశాస్త్ర మౌలిక సూత్రాలను పాటించకుండా ఒకే రకమైన మూస పద్ధతిలో సాగు చేయటానికి సాధారణంగా మొగ్గు చూపిస్తూ ఉంటారు. అలాంటి నేపథ్యంలో రైతు సోదరులు ఇలాంటి పలు పంటల ప్రదర్శనశాలను సందర్శించినప్పుడు వారు ప్రత్యేకంగా ఆచరణాత్మకంగా ప్రయోగాత్మకంగా క్షేత్రంలో ఈ పంటలు ఈ శీతోష్ణ పరిస్థితుల్లో సాగవుతాయి, వీటి యొక్క దిగుబడి నాణ్యత పటిమలు ఈ విధంగా ఉంటాయి అని ప్రత్యక్షంగా చూడటం ద్వారా వారికి ఒక అవగాహన వచ్చి వాటిని తమ సాగు సరళిలో పొందుపరుచుకొని మున్ముందు నేలల సంరక్షణ మరియు అధిక లాభాలు దిగుబడికి ఒక బాటలు వేసుకోవడానికి ఈ పలు పంటల ప్రదర్శనశాల అన్నటువంటిది ఉపయోగపడుతుంది. ఇక రెండవ ముఖ్యమైన లాభం ఏమిటంటే ప్రయోగాత్మకంగా లేదా ఆచరణాత్మకంగా. ఎప్పుడైతే పలు పంటల ప్రదర్శనశాలను మనము ఒక క్షేత్రంలో ఏర్పాటు చేసినప్పుడు ఆ క్షేత్రం లేదా ఆ శీతోష్ణ పరిస్థితిలో ఉన్నటువంటి విభిన్న వాతావరణ పరిస్థితులు, అది నీటి ఎద్దడి కావచ్చు, లేకపోతే ఈ విధంగా వస్తున్నటువంటి ఇటీవల కాలంలో మరి ముఖ్యంగా వాతావరణంలో మార్పు అన్నటువంటిది పెను సవాలుగా మారుతుంది. కాబట్టి ఇలాంటి వాతావరణంలో జరిగే మార్పులు
ఆ శీతోష్ణ పరిస్థితి మండలాల్లో ఏ విధంగా పలు పంటలను ప్రభావితం చేయనున్నాయి? ఆ ప్రభావితం వల్ల ఏ ఏ అంశాలు దిగుబడి తగ్గడానికి, నాణ్యత లోపించడానికి దోహదం చేస్తున్నాయి అని ఒకే చోట పలు పంటలను గమనించడానికి ఒక చక్కటి సుమార్గాన్ని ఈ పలు పంటల ప్రదర్శనశాల లేదా క్రాప్ కెఫ్టేరియా అన్నటువంటిది ఉపయోగపడుతుంది. ఇక రెండోది సస్టైనబుల్ అగ్రికల్చర్, సుస్థిర వ్యవసాయం. అంటే ఎప్పుడైతే మనము పలు పంటల ప్రదర్శనశాలలో ఒకే చోట అనేక రకాల పంటలను మనం సాగు చేసినప్పుడు ఏ పంట ధీటుగా అక్కడ ఉన్నటువంటి ఇబ్బందులు అవి జైవికము కావచ్చు, వేరే రకమైన కావచ్చు. అంటే వాతావరణం కావచ్చు. వీటిని తట్టుకుంటూ ముందుకు వెళ్తుంటే వాటిని మనము గమనించి మన సుస్థిర పంటల సాగు లేదా సస్టైనబుల్ అగ్రికల్చర్‌లో ఒక భాగంగా వాటిని ఇమడ్చుకొని మొత్తం ప్రదేశానికి లేదా ఆ శీతోష్ణ మండలానికి దానికి సంబంధించినటువంటి ఒక సిఫార్సును ఏర్పరచటానికి ఈ రైతు సోదరులకు ఒక అంటే ప్రత్యక్ష సందేశం ఇవ్వటానికి, ప్రత్యక్ష ప్రదర్శన చేయటానికి ఇది శాస్త్రవేత్తలకు ఒక చక్కటి అవకాశాన్ని ఇస్తుంది. ఈ విధంగా అనేక రకాలుగా మనకు ఈ పలు పంటల ప్రదర్శనశాల అన్నటువంటిది మనకు లాభాలను అందిస్తూ ఉంటుంది కాబట్టి, రైతు సోదరులు, అటు విద్యార్థులు, పరిశోధాత్మక శాస్త్రవేత్తలు, అదేవిధంగా విస్తరణ సేవకులు, మరి ముఖ్యంగా గ్రామ ప్రాంతాల్లో రైతులకు చేరువగా ఉండేటువంటి విస్తరణ అధికారులు కూడా వీటిని సందర్శించి, ఇలాంటి పంటలను మనం శీతోష్ణ పరిస్థితుల్లో సాగు చేస్తూ, ప్రత్యామ్నాయ పంటలుగా ఎంచుకుంటూ, అటు వాతావరణంలో కలిగే మార్పును, నేలల్లో తరిగిపోతున్న సహజ వనరులను ఎదుర్కొని ధీటుగా సుస్థిర వ్యవసాయాన్ని చేపడుతూ, ఇది ఒక చక్కటి అవకాశాన్ని కల్పిస్తుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.